ఓకే, ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. క్యాంపింగ్ సైట్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంది. నేను మన బ్రో అయితే వెళ్తున్నాం. మొత్తానికైతే మన వాళ్ళు అయితే ఘోరంగా డ్యాన్స్ చేస్తున్నారు. సో ఫార్ సో గుడ్. ఆఫ్ రోడింగ్ దాటేసి మనం క్యాంపింగ్లో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ప్రజెంట్ ఎగ్జిట్ ఇక్కడ కనిపిస్తలేదు. దొరికింది. పెద్ద లైట్లు ఉండడం వల్ల ఇది ప్లస్ పాయింట్ అనమాట. అండ్ నైట్ టైం ఏముంటుంది చూడడానికి, డైరెక్ట్ ఇంకా క్యాంపింగ్ సైట్కి వెళ్ళి కలిసిపోదాము. గేట్ మూసేస్తారంట. మనోడు ఫ్రెండ్ నెంబర్ అయితే ఇచ్చిండు. సో మనకు స్పెషల్గా కొంచెం గేట్ ఓపెన్ చేసి పెడతాడు. ఫోన్ చేయను అన్నాడు. చూద్దాం. ఏంటిది? కెమెరాలండి. కెమెరా ఏం కెమెరా? ఫోటో తీసే కెమెరా. అన్ని దాంట్లో పెట్టుకొని వెళ్తావా? ల్యాప్టాప్ అవన్నీ ఉంటాయి. అన్ని దాంట్లో పెట్టుకొని వెళ్తావు, వాళ్ళకు తీసి లేదు నాది యూట్యూబ్. ఇటు సైడ్ కూడా నాగారం అనే ఊరు ఉంది. బైదుపల్లి అనేది 3 కిలోమీటర్స్ అని ఉంది. నాగారం ఏరియాలోనే మన ఏరియా కూడా నాగారమే, కానీ ఇక్కడ ఇంకో నాగారం అనేది అయితే ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అంటే ఇది కొండ దిగే ప్లేస్ అనమాట. మార్నింగ్ టైం అయితే మీకు క్లారిటీ చూపెడతాం. కొండ దిగే ప్లేస్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి టువర్డ్స్ క్యాంపింగ్ సైట్. కొండ కింద వ్యూ పాయింట్ సైడ్ అయితే క్యాంపింగ్ సైట్ ఉంటుంది. పోయి అక్కడ మిగతాది మాట్లాడుతున్నాం. తార్ రోడ్ దిగి అయితే లోపలికి వచ్చేసినాము. ఈ ఆఫ్ రోడింగ్ అయితే చేయాలి. దూరంలో లైటింగ్ కనపడుతుంది ఒక 2 కిలోమీటర్స్ దూరంలో. నాకు తెలిసి అదే క్యాంపింగ్ సైట్ అనుకుంటా, కానీ భలే ఉంది రిసార్ట్స్ కూడా. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. 2 నెంబర్స్ ఉంటాయి. అన్ని 2 నెంబర్స్లో ఏదో నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినా నడుస్తుంది. అండ్ ప్రెజెంట్ అయితే ఇది మొత్తం క్లారిటీగా చూపెట్టాలంటే మార్నింగ్ టైం చూపెడతా. అండ్ మంచి ఫారెస్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ప్రెజెంట్. లెట్స్ గో టు అనంతగిరి హిల్స్ రిసార్ట్స్. సారీ, అది రిసార్ట్ పేరు మర్చిపోయినా, అది మీకు పక్కనే కండి రాసి పెడతా. హరివిల్లు రిసార్ట్స్, సారీ హరివిల్లు రిసార్ట్స్ గుర్తుకొచ్చింది. అండ్ మనమైతే ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం టువర్డ్స్ హరివిల్లు రిసార్ట్స్. సో నైట్ స్టే. అడ్వెంచర్ అంటే అడ్వెంచరస్గా ఉంది రోడ్. ఈ రిసార్ట్ వాళ్ళే వేసుకున్నట్లుంటారు వీళ్ళ కోసమే. మన సూపర్ రిసార్ట్. ఓ మై గాడ్, లాక్ అయితే ఉంది. లాక్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి పైకి వెళ్ళాలి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ డోర్ అయితే ఓపెన్ అయింది. మనం లోపలికి అయితే వెళ్తున్నాం. అన్న పార్కింగ్ ఇక్కడనేనా? లోపల తీసుకొని ఇస్తే బాగుంటుంది. లేదు బ్రో, అడుగు. ఇక్కడ పెడదాం, కొన్ని కెమెరాస్ ఉన్నాయని చెప్తా. ఓకే, ఫైనల్లీ క్యాంపింగ్ సైట్కి అయితే వచ్చేసినాము. క్యాంప్ ఏమో పెద్ద క్యాంప్ ఇచ్చిండు అనమాట మనకి. ఈ క్యాంప్లో వచ్చేసి 5 మంది అయితే సరిపోతారు. 1 2 3 4 5 మంది అయితే ఈజీగా పడతారు ఈ క్యాంప్ అనమాట. మామూలుగా అయితే సాటర్డే ఎక్కువ మంది ఉంటారు అనమాట ఇక్కడ. సాటర్డే మామూలుగా అయితే టోటల్గా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏం బ్రో అది గిటార్ వాయించడము, సాంగ్స్ పాడడము ఎవ్రీ సాటర్డే నైట్ ఉంటుందంట. ఫ్రైడే నైట్ కూడా ఉంటుంది మ్యాక్స్. అండ్ మన ఫోన్ కాల్ వస్తుంది, ఒకసారి ఆపుదాం. కొన్ని టైప్స్ ఆఫ్ టెంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 2 people టెంట్. ఆ పక్కన ఉన్న చూసారా, అది 3 people టెంట్. ఇదేమో 5 people టెంట్ అనమాట.
అండ్ ఇది మధ్యలో ఏదో రౌండ్ పెద్దగా ఉంది బ్రో. ఇది డైనింగ్ టేబుల్ టెంట్ అనుకుంటా. ప్రజెంట్ అయితే మనకు ఒక 2 కుర్చీలు పెట్టి ఇది కూడా వేసారు. కుర్చీలు అయితే వేసారు. ప్రజెంట్ అయితే మందు తాగడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంట. లోకల్ దానికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ 30-40 రూపీస్ ఎక్కువ ఉంటుందని చెప్పింది. మనమైతే తాగంలే కానీ తాగేటోళ్ళకైతే చెప్తున్నా. అండ్ మొత్తం పొద్దున్న లేచినప్పుడు ఇంకా ఏమేమో గేమ్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం. మళ్ళీ కాటేజెస్ కూడా ఉన్నాయి, పెద్ద కాటేజెస్ ఉన్నాయి. ఇది ఇగ్లూది, దీని లోపల ఏమన్నాయి అర్థమవుతలేదు. ఇది కూడా స్టేదే అనుకుంటా. ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఏమైనా డైనింగ్ టేబుల్ అట్లాంటిది ఏమైనా ఉండొచ్చు. కాటేజెస్ చాలా బాగున్నాయి. అక్కడ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంకా కాటేజెస్లో ఉంటుంది అని ఏసీ కూడా బయట పెట్టి నీట్. కాటేజెస్ భలే ఉన్నాయి కదా, ఏదో ఫారిన్లో ఉన్నాయి. అడుగుతా, నువ్వు లోపలికి చూపిస్తాను, నేను అడుగుతా. వద్దులే, ఫ్యామిలీ ఉంటారు. ఏముంది పొద్దున మన వాళ్ళని తీసి మార్నింగ్ టైం చూపెడదాం, నీట్గా కనిపిస్తుంది. వచ్చేసి ఇంకా కాటేజెస్ అనమాట. ఆడ ఫ్యామిలీ ఉన్నారు, కొంచెం తర్వాత వెళ్ళి చూడొచ్చు. ఇదేమో గేమ్స్, వాలీబాల్ అన్నీ ఉన్నాయి బ్రో. వాలీబాల్ ఉన్నాయి, క్రికెట్ ఉంది, ఇంకా అవతల టెంట్లు కూడా ఉన్నాయి. వీకెండ్ 400 మెంబర్స్ వరకు ఉంటారంట ఇక్కడ. సాటర్డే, ఫ్రైడే నైట్, సాటర్డే నైట్. ఎందుకంటే మళ్ళీ మండే మార్నింగ్ ఆఫీసర్స్కి వెళ్ళాలి కదా, అందుకే చాలామంది వెళ్ళరు. చిన్నపిల్లలు డ్యాన్స్ బ్రో అక్కడ, నువ్వే చేయాలి. అనిల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ సాటర్డే. ఇదే క్రికెట్ కోట, అమ్మా బాగుంది. లోపల బాగుంది మొత్తం. ఒక షెడ్ ఉంది, షెడ్లో మందు కూడా దొరుకుతుందంట. ఫుడ్ యాక్చువల్గా ఏంటంటే డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఇంక్లూడెడ్. టెంట్ మొత్తం కలిపి 2000 ఛార్జ్ చేస్తున్నారు. మన కాటేజెస్ ఎంత అనేది తెలియదు, మీరు చూస్తుండండి, దాని గురించి కనుక్కుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని గేమ్స్ ఉన్నాయి, అడ్వెంచర్ గేమ్స్. దీంట్లో నడవాలా బ్రో పట్టుకొని? నేను ఎప్పుడు ఆడుకోలే ఇట్లాంటివి. అండ్ మన బ్రోస్ ఒక కలర్ఫుల్ టెంట్లు ఉన్నాయి పాటు. అండ్ ఇక్కడ క్రికెట్ కూడా ఉంది, వాలీబాల్ కూడా ఉంది. ఇక్కడ చిన్న బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. మార్నింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇవి చూసిన టెంట్లే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ సిటీ ఎంత దూరం? కరెక్ట్ 100 ఉంటుంది సిటీ సెంటర్. అంటే సిటీ సెంటర్ మణికొండ, నాంపల్లి. మణికొండ నీకు 60-70 ఉంటుంది అంత. అండ్ 4 sides మనకి ఇవి ఉన్నాయి, అదేమంటారు, ఫెన్సింగ్ ఉంది. సేఫ్టీ కూడా ఉందిలే, టెన్షన్ లేదు. గేట్ కూడా పెద్ద ఫెన్సింగ్ గట్టిగా వేసారు. ఇక్కడ చూసిన 4 సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి. నేను ఇట్లాంటి క్యాంపింగ్ అయితే ఎప్పుడు చూడలే. కొన్ని క్యాంపింగ్లు అయితే దళిద్రంగా ఉంటాయి. వీళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగుంది, నీట్గా ఉంది. తప్పులేదు 2000 పెట్టడం కూడా. బాగుండవు కదా, ఇంట్లో ఉన్నట్లే ఉంది నా వరకు అయితే. అండ్ ముందర ఒకటి చిన్న షెడ్ లాగా ఉంది, దాంట్లో క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి, ఒక టెన్నిస్ టేబుల్ ఉంది, అంతే. ఫైనల్లీ డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ లిమిటెడ్గా కొన్ని పెట్టిండు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉండే. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు బాగానే ఉంటుంది నిజం చెప్పాలంటే. చాలా బాగుంది. వచ్చే 2-3 ఐటమ్స్ పెట్టిండు. నాన్ వెజ్లో ఏమో చికెన్, వెజ్లో ఏమో పన్నీర్ అవన్నీ పెట్టిండు, బాగానే ఉండే. అండ్ ప్రస్తుతానికి మళ్ళీ పోయి కొంతసేపు ఛార్జింగ్ పెట్టుకోండి. ఛార్జింగ్ తలకే నాకు ఎక్కువ అయిపోయింది. పవర్ బ్యాంక్ తెచ్చుకున్నట్టు ఈ బాధలు ఉండకపోతుంది. వ్యూ చూపెట్టు, బాగుంది వ్యూ, మంచి ఆడు కనిపిస్తుంది సూపర్గా. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దగ్గరలో వాటర్ కూడా తెచ్చి పెడుతున్నాడు. అండ్ మనం ఇప్పుడు క్యాంప్ ఫైర్లో ఫొటోస్ దిగుదాం. మార్నింగ్ టైం అయితే బాగా క్లియర్గా వస్తుంది. ఇది మొత్తం ఈ లెన్స్ మీద కొంచెం ఇది దుమ్ము పడినా ఇట్లా లైన్లు కనపడతాయి, అదో బాధ. ఇలా మీద అయితే కొంచెం కామెడీగా అయితే ఫోటో దిగినాము. మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళి పైనుంచి వ్యూ పాయింట్ చూపిస్తా. అండ్ బ్రో అయితే ఫోటోల మీద ఫోటోలు పడుతూనే ఉన్నాడు. పడింది ఫోటో. ఇది క్యాంపింగ్ సైట్ పైనుంచి అయితే. ఇదేమో రిసార్ట్స్, కాటేజెస్, సారీ. క్యాంప్ ఫైర్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఏంది
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే క్యాంపింగ్ సైట్లో. నైట్ టైం మీకు కనపడలేదు కదా, చుట్టూ కొండలు మధ్యలో క్యాంపింగ్ సైట్ అనమాట. ఇది అనంతగిరి దగ్గర. ప్రజెంట్ అయితే మనం ఒక డ్రోన్ షాట్ అయితే ఎగిరించేద్దాం. అండ్ చలి మామూలుగా అయితే 16-15 degrees చూపెడుతుంది 4లో, కానీ నాకు అంత అయితే అనిపిస్తలేదు, ఇంకెక్కువ అనిపిస్తుంది. ఫుల్ చల్లగానే ఉంది. యాక్చువల్గా ఈ మధ్య చలిలో తిరగడం అలవాటు పోయినట్లుంది, అందుకే ఎక్కువ చలి అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఒక డ్రోన్ షాట్ అయితే తీద్దాం. మన బ్రో కూడా లేచిండు. వాష్రూమ్స్ అవన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఒక్కటి ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్గా మెయింటైన్. నిన్న నైట్ అయితే ఇక్కడ అందరూ చూడండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు. నేను నైట్ ఇవన్నీ గబ్బులు ఎప్పినా అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు, నీట్గా ఉంది. అండ్ ప్రజెంట్ అయితే మనం డ్రోన్ షాట్ ఎగిరించి ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయంటే ఏం యాక్టివిటీస్ అది చూసుకుందాం. ముందు ఛార్జింగ్ లేదు దీంట్లో, చూసి వాడాల్సి వస్తుంది. పవర్ బ్యాంక్ తీసుకోవడం మర్చిపోయినా, ఒకవేళ తెచ్చుకొని ఉంటే బాగుండు. ఇప్పుడు వరకు ఛార్జింగ్ పెట్టుకొని ప్రశాంతంగా ఇష్టం వచ్చిన బ్లాగింగ్ చేయొచ్చు అనమాట. అండ్ హాయ్ బ్రో, ఇప్పుడు నీట్గా అనిపిస్తాడు మన బ్రో. ప్రస్తుతానికైతే మన ఇది కుల్జా షిమ్ ఓపెన్ చేసి డ్రోన్ బయటికి తీసి పైకి ఎగిరిద్దాం. చాలా రోజుల తర్వాత డ్రోన్ ఎగిరిస్తున్నా కదా, సో డ్రోన్ యాప్ అయితే పనిచేయడం ఆగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లీచీ ఫర్ డీజే డ్రోన్స్ అనే యాప్. అరే ఇది ఇంకా హైలైట్. క్యాన్సిల్ కొట్టినా. ప్రజెంట్ అయితే ఇట్లుంది మన టైము. డ్రోన్ అన్న జాగ్రత్త ఎగిరియాల. ప్రజెంట్ అయితే ఇది 2400 అయితే పెట్టి కొన్నాం అనమాట. ప్రజెంట్ ఇది ఇన్స్టాల్ అవ్వగానే మనం పైకి ఎగిరించేద్దాం. ఇలా ఈ పైకి ఎగిరించే వరకు సూర్యుడు పైకి వచ్చేసాడు కూడా. అన్ని ట్రయల్ చేసిన రైడ్ విత్ విజయ్కి AnilMotovlogs ఫోన్ చేస్తే లాస్ట్కి సెట్ అయింది. ఎగిరించినాము. ఇంతకుముందు మీరు క్లిప్స్ అయితే చూసి ఉంటారు, ఇంకా కొన్ని క్లిప్స్ అయితే చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత డ్రోన్ ఎగిరిస్తున్నా, కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. కొత్త యాప్ మళ్ళీ. ఇది మొత్తం యాక్టివిటీస్, ఎవరు కనిపిస్తూనే లేరు. పొద్దున్న మనమే లేచి తిరుగుతున్నాము. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా తెలియదు, కానీ మనం చేయగలుగుతాం. అన్ని చిన్నపిల్లలదే ఉన్నాయి, అన్ని పిల్లలదే. అండ్ డ్రోన్ షాట్ అయితే సూపర్ వచ్చింది కదా, మామూలుగా రాలేదు. డ్రోన్ షాట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. చూడండి మీరే. రెండు డ్రోన్ షాట్లు పైకి లేపే వరకు మొత్తం అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది. బట్ వర్త్. కానీ 2400 స్వాహా అనుకోలేదు, స్వాహా అవుతుంది అని చెప్పేసి. లేదు ఛార్జింగ్ పెట్టినా ఆల్రెడీ. ఓకే, మొత్తానికైతే మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ వాయిస్ ఏందో ఏంటో తెలియదు. అడాప్టర్ది, మైక్ది, అడాప్టర్ది, ఇంకో అడాప్టర్ మార్చిన. ఇన్ని కథలు ఉంటాయి గోప్రో అంటే. అది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది తెలియదు. ప్రజెంట్ అయితే మనము వెళ్ళిపోదాం. వ్యూ పాయింట్ చూసుకొని ఇంకా హైదరాబాద్ సైడ్ అయితే వెళ్దాం. ఒకవేళ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఇంకా ముందుకు అయితే వెళ్దాం అనమాట. ప్రస్తుతానికైతే లెట్స్ గో టు హైదరాబాద్. ఇదేమో లంచ్, ఫుడ్ గిడ్ మొత్తం ఏంటో పెడతారనమాట. ఓకే బాయ్ బాయ్. కార్నివల్. ఈ బ్రో ఇంతకుముందు కలిసిండే, మాట్లాడినాం. బాయ్. ఎటు లెఫ్టే. బాక్స్ లాక్ ఉందా? వెనకలి టాప్ బాక్స్ లాక్ ఉందా? టాప్ బాక్స్ లాక్ ఉందా? అది నిలువు ఉందా, పొడుగు ఉందా, అడ్డంగా ఉందా? హారిజాంటలా, వర్టికలా? మధ్యలో తాళం పెట్టే ప్లేస్ నిలువుగా లాక్ అయితే. లాస్ట్కి 30 kilometers వచ్చింది. నిన్నైతే 34 అట్లాగా చూపెడుతుంది.
మనం మళ్ళా 34కి తీసుకెళ్దాం దాన్ని. టెన్షన్ పడొద్దు మిత్రమా. ఇది హైవే మీద మంచి మైలేజ్ ఇస్తుంది స్లో మోషన్లో వెళ్తే. ఇట్లాంటి చిన్న రోడ్లు వచ్చినప్పుడు మైలేజ్ తగ్గుతుంది. ఒకప్పుడు అయితే 23, 25 నా బండి. ఈ మధ్య కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఇస్తుంది అనమాట. నిన్న నైట్ ఈ గుంతల రోడ్ నుంచి అయితే వచ్చినాం మేము. ఫెన్సింగ్ వేసాడు, గ్రీన్ ఫెన్సింగ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఫెన్సింగ్ వేసారు. ఇది మొత్తం లోకల్ ల్యాండ్ అనుకుంటా. ఆ ల్యాండ్ కొని అన్నీ కట్టేసాడు. నాకు తెలిసి ముందట ఇట్లా గాలి లేదు, అదే బాధ అనుకుంటా. మనం ఆ కొండెక్కాలి. ఆ కొండెక్కిన తర్వాత రైట్ సైడ్లో పద్మనాభ స్వామి, లెఫ్ట్ సైడ్లో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్లో ఒక రోడ్ ఉంటుంది, అది వ్యూ పాయింట్ అనమాట. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అనంతగిరిలో అంత చూడడం ఏమి ఉండదు. 1 డే ట్రిప్ అట్లా చిల్ అవ్వడానికి అయితే రావచ్చు. ఉంటుంది మొత్తం గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. అక్కడ పైన ఆల్రెడీ బండ్లు ఎక్కుతున్నాయి మెల్లగా పైకి. ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రోడ్డు నేను చిన్నప్పుడు అంటే ఒక కాలేజ్ టైమ్స్లో వచ్చేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, చేంజ్ ఏం అవ్వలేదు. వానాకాలం వీడు మొత్తం వాటర్ ఆగేది. మనం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే వరకు ఇది మొత్తం ఎర్రగా కందిపోయేది బండి మొత్తం. ఆ గుంతల రోడ్డుకి ఇది బైపాస్ రోడ్ అనమాట. ఇక్కడ కొంచెం అటు ఇటు రోడ్లు ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ నా గ్రాండ్ 8 కార్ని ఇక్కడ డ్రిఫ్ట్ చేసిన, ఆ వీడియో ఉందో లేదో, ఉంటే కానీ పెడతా అక్కడ. క్లోజా? అరే కూల్చేసారు అది మధ్యలో. ఫైనల్లీ ఒక ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఈ మధ్యలో ఉన్నది కూలిపోయిందంట, కానీ వీళ్ళు కట్టొచ్చు, మళ్ళీ మంచిగా కట్టొచ్చు, కానీ దాన్ని అట్లనే గాలికి వదిలేసారు. కానీ మళ్ళీ 10 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఈ డెవలప్మెంట్ లేదు కానీ డబ్బులు అయితే తీసుకుంటారు. వ్యూ పాయింట్ బ్రో అనంతగిరిది, లేక్ అవన్నీ వస్తాయి. కానీ సెంటర్లో ఇలా పాత వీడియోలు భలే తిరిగినాం మీరు అప్పట్లో. ఎన్నో సినిమాల్లో కూడా ఈ షూట్ తీసిరు తెలుసా ఈ ప్లేస్లో. కానీ కూలిపోయింది, ఏ జమాన్లో కట్టిందో. 20 రూపీస్ ఛార్జ్ చేసిండు, అంటే బండికి 10 రూపీస్ ఛార్జ్ చేసారు. ఇట్లా ఉంది. ఇక్కడ కూడా ఎలక్ట్రిఫికేషన్ది పట్టుకొని ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అది కూలిపోయింది, కొంచెం కట్టొచ్చు కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఉన్నదే అట్టంతా అంటే వీళ్ళు ఇట్లా మేనేజ్ చేస్తారు. టూరిజంని మంచి మెయింటైన్ చేస్తే మంచి డబ్బులు చేయొచ్చు. వీళ్ళు మెయింటెనెన్స్ ఉండదు కానీ డబ్బులు మాత్రం తీసుకుంటారు. వెళ్దాం పదండి. ఇంట్రెస్ట్ అనిపించలే ఈరోజు ఎందుకో ఈ వ్యూ పాయింట్. ముందైతే మంచిగా అనిపిస్తుండే, వచ్చి అట్లా ఇంట్రెస్ట్ పోయిందేమో. డన్. బాయ్ బ్రో. ఓ మై గాడ్, ఆంటీ యాక్సిడెంట్. షట్, ఏం తగ్గలేదు కదా, నార్మల్గా గుద్దుకున్నా. ఎవరు తప్పు అయిందో తెలియదు, మొత్తానికైతే యాక్సిడెంట్ అయ్యింది.